అయితే అమ్మ నీకేం తెలుసు అనొచ్చు, గౌరవం పోతుంది. కాబట్టి ఆ భర్త ఉన్నన్నాళ్ళు ఆవిడ స్వేచ్ఛ వేరు, ఆవిడ అధికారం వేరు. కాబట్టి ఆయన ఉంటే కదూ ఆమెకి సమస్త సుఖములు కలుగుతాయి, ఆయన ఉంటే కదూ పూజనీయత ఉంటుంది, ఆయన ఉంటే మంగళప్రదురాలు ఆమె. ఆయన ఎలా ఉండనివ్వండి, ఆయనకి కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవా వదిలేయండి, ఆవిడ నొసటన ఇంత బొట్టు పెట్టుకుని ఎదురొచ్చింది అనుకోండి, పరమ సంతోషంగా బయటికి వెళ్ళిపోతాడు. అదొక్కటి లేదనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఓసారి కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. కాబట్టి ఆ మంగళత్వమే అసలు కళ్ళ ముందు కనబడేటటువంటి మంగళత్వమే భర్త వలన ఉన్నది. ఉన్నప్పుడు అటువంటి భర్త ఆయుర్దాయాన్ని దాచి పెళ్లి చేయకూడదు తెలిసినప్పుడు. కాబట్టి నేను ఉన్న మాట చెప్తున్నాను, ఆ పిల్లవాడి జీవితంలో జాతక చక్రంలో ఒక దోషం ఉంది. ఆ పిల్లవాడు ఎవరైనా ఒక ఆడదాని మెడలో తాళి కడితే మంగళసూత్రం కట్టిన రోజు నుంచి ఖచ్చితంగా సంవత్సరమే బతుకుతాడు. సంవత్సరం తర్వాత పిల్లవాడు ఉండడు, శరీరం విడిచిపెట్టేస్తాడు. కాబట్టి నీ కుమార్తె చాలా చిన్న వయస్సులోనే వైధవ్యాన్ని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోమను అన్నాడు. సాధారణంగా నారద మహర్షి లాంటి వాడు చెప్తున్నాడు, ఎవరో మామూలు పండితుడు చెప్పిన మాట కాదు అది, త్రికాలవేది. ఈ మాట చెప్పిన తర్వాత ఏ ఆడపిల్ల నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అందం. కానీ అది ఆమె గొప్పతనం. ఆమె గొప్పతనం ఎక్కడుందంటే, ఆమె ఎంత పాండిత్యము ఎంత శాస్త్రబలము ఉన్నటువంటి తల్లి. సావిత్రీదేవి యొక్క అనుగ్రహంతో పుట్టిన తల్లి. ఆమెకి ఎంత నమ్మకం అంటే, నేను పాతివ్రత్యమునందుండగా నా భర్త శరీరాన్ని పట్టికెళ్ళడం ఎవరికి సాధ్యం? ఎవరు తీసుకెళ్ళగలరు నా భర్తని? యముడు కూడా తీసుకెళ్ళలేడు. కాబట్టి నేను బతికించుకుంటాను నా పాతివ్రత్యంతో. ఆ మాట నా తల్లి పార్వతీదేవి అంది ఒకప్పుడు. నా మెడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే నీకేమవుతుందయా తాగేయండి, మింగిడివాడు విభుండని మింగిడిది యుగరళమని యు మేలని ప్రజకును మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు పోతన గారు. ఆ సర్వమంగళాదేవి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో. ఇది నా మెడలో ఉండగా శంకరా హలాహలం పుచ్చుకుంటే మీకేమవుతుంది, పుచ్చుకోండి. అలా నేను ఆయన ఇల్లాలినై ఉండగా నా పాతివ్రత్యం ఉండగా ఆయన ఉసురు తీసేవాడెవరు? ఏమీ అవదని ఆమె అనుకో. ఏదో అతిశయం కాదు, ఆమె అనుష్ఠానం అటువంటి. అది కూడా పిల్లవాడి కన్నా చిన్నది కదండి, బేల కాదు. ఈ మాట వెళ్ళి ఎవరి దగ్గర చెప్పకూడదు. ఎందుకంటే తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు. అత్తమామలకి చెప్పకూడదు, వాళ్ళు కుంగిపోతారు. తన భర్తకు అసలు చెప్పకూడదు, బెంగటిల్లిపోతాడు. చెప్పకుండానే ఉండడానికి నిశ్చయించుకుంది, బతికించుకుంటానని ధైర్యంతో. ఆశ్చర్యం. లోకంలో అసలు అటువంటి స్త్రీని మనం ఎక్కడా చూడం. నాకు తెలిసినంత వరకు భారతీయ వాంగ్మయంలో సావిత్రీదేవి లాంటి మహాపతివ్రతని ఇంకొక దాన్ని చూడం. ఇటువంటి కన్యకామణిని కూడా ఎక్కడ చూడం, ఇంత శాస్త్రబలం ఉన్నటువంటి పిల్లని. కాబట్టి ఆమె అంది, అది నిజమే ఉండొచ్చు. అయినా నాన్నగారండి, 2 కారణముల చేత నేను ఆయననే పతిగా స్వీకరిస్తాను. ఎందువలన అంటారేమో. ఒకటి, నా మనసులో ఆయనకి భర్తృస్థానం ఇచ్చాను, భర్తృస్థానంలో కూర్చోపెట్టాను. ఒకసారి నేను మానసికంగా ఆయనకి భర్తృస్థానంలో కూర్చోపెట్టాక, ఇప్పుడు ఏదో కారణం తెలిసిందని ఆ స్థానాన్ని ఖాళీ చేసి వేరొక పురుషుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెడితే నా జీవితం ఉన్నంతకాలము నేను వ్యభిచరించిన దోషం వస్తుంది. కాబట్టి నేను అలా దిగజాలను. ఒకటి. 2, ఆయనకి ఏదో ఉపద్రవం ఉందని మీరు అనుకుంటున్నారు, నా పాతివ్రత్యము చేత నేను రక్షించుకుంటాను. త్రికరణ శుద్ధిగా ఆయనని భర్తృస్థానంలో కూర్చోపెట్టిన తర్వాత ఇక వెనకడుగు వేసే ప్రశ్న లేదు. నేను ఆయన్నే భర్తగా స్వీకరిస్తాను. తండ్రి సంతోషించాడు. నారద మహర్షి ఒక మాట అన్నారు. ఆయన అన్నారు, గుణముల ప్రోక నీ ఎనుగు కూతురు, దీని తలంపు మాన్పగా మనకు అశక్యము. ఇంక అనుమానములేల నరేంద్ర, కూతు జయ్యన నృపసూతికిమ్ము, కమలానన చేసిన పుణ్య గౌరవంబున అయినం ప్రియుండు పరిపూర్ణ చిరాయురు పేతుడయ్యడు. ఈ పిల్ల మనసు మార్చుకోదు. ఏదో ఈ పిల్ల పెంకితనంగా పెళ్లి చేసుకుంటోంది అనుకుంటున్నావేమో మహారాజా. కాదు,
ఈమె భవిష్యత్తులో ఈమె యొక్క పాతివ్రత్య కారణం చేత భర్తని చిరాయుర్దాయం ఉండేటటువంటి వాడిగా చేసుకుంటుంది తప్ప అతన్ని పడిపోనివ్వదు. ఏడాది తర్వాత ఆమె శక్తి అటువంటిది. ఆమె శక్తి కాదు, మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది సనాతన ధర్మంలో భారతీయ స్త్రీ ప్రతి స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం. నా దృష్టిలో ఈ సభలో ఉన్న ప్రతి సువాసిని యందు నేను సావిత్రీదేవినే చూస్తాను. అందరూ పతివ్రతలు. ఎవరు భర్త ఎందు ప్రేమ లేనివారు? అది ఈ దేశానికి ఉన్న సొత్తు ఇది. కాబట్టి అసలు నిజానికి పురుషుడు బ్రతుకుతున్నాడు, పురుషుడికి గండం పోతోందంటే ఆడదాని వల్లే కదా, లేచి మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంటుంది కాబట్టే బతుకుతున్నాడు. కాబట్టి నిస్సందేహంగా ఆమెని సత్యవంతుడికిచ్చి వివాహం చెయ్యి, ఆమె ఒక చరిత్ర సృష్టిస్తుంది అన్నాడు. సరేనన్నాడు మహారాజు. పెద్ద సారి పట్టుకున్నాడు, పిల్లని తీసుకున్నాడు, ధర్మారణ్యానికి వెళ్ళాడు. ఆ ధర్మారణ్యానికి వెళ్ళి నా కుమార్తెని నీ కుమారుడికిచ్చి పెళ్లి చేస్తాను అని జుమత్సేన మహారాజుని అడిగాడు. ఆయన ఎంత ధార్మికుడో చూడండి. నాకేముందని ఇస్తావయా? కుసుమకోమలి పువ్వులాంటి పిల్ల, యుక్త వయస్సులో ఉంది, మహాసౌందర్య రాశి, ఎన్నో చదువుకుంది, ఎన్నో నోములు పట్టింది, ఎన్నో వ్రతాలు చేసింది, ఇందుకయ్యా నా కొడుక్కిస్తావు? నాకా కళ్ళు లేవు, రాజ్యమా పోయింది, అడవి పట్టుకు తిరుగుతున్నా, ఓ చిన్న పర్ణశాల వేసుకున్నాను, నా కొడుక సుగుణాభిరాముడు, కానీ పాపం రాజ్యం లేదు, యువరాజుగా ఉండవలసిన వాడు ఇదిగో నన్ను వాళ్ళ అమ్మని పోషిస్తున్నాడు, అరణ్యంలోకి వెళ్ళి దర్భలు తీసుకొస్తాడు, పళ్ళు తీసుకొస్తాడు, కాయలు తీసుకొస్తాడు, వాడికి నీ కుమార్తెనిస్తే ఏం సుఖపడుతుంది ఆ పిల్ల? ఆడపిల్ల సుఖపడద్దు పెళ్లి చేసినప్పుడు, కాబట్టి నా మాట విను, వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయి. ఆయన ఎంత ధార్మికుడో చూడండి. అంటే ఈ అశ్వపతి అన్నాడు, కాదు కాదు, నా కుమార్తె నీ కుమారుణ్ణే వివాహం చేసుకోవాలనుకుంటాడు. అయినా నీ కుమారుడి కన్నా మంచి వరుడు, నీకన్నా మంచి వియ్యంకుడు నాకు ఎక్కడ లభిస్తాడు, కాబట్టి నీ కుమారుడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అయితే నువ్వు అంత మనస్ఫూర్తిగా చేస్తానంటే తప్పకుండా చేస్తానని సుముహూర్తం నిర్ణయం చేశారు. వివాహం అయిపోయింది. తల్లికి తండ్రికి తెలుసు, వెళ్ళిపోయారు. ఆ పిల్ల మీద విశ్వాసంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్ల ఆయనతో సంసారం చేస్తోంది, వైవాహిక జీవితం గడుపుతోంది, కాలం గడిచిపోతోంది. ఒక్కొక్క రోజు దొర్లిపోతుంది. ఇక 4 రోజులే వచ్చాయి, 361 రోజులు అయిపోయాయి, 4 రోజులు మిగిలాయి. అంటే ఈ 4 రోజులలో 4 రోజుల తర్వాత ఆమె వైధవ్యాన్ని పొందాలి. కాబట్టి ఆమె వ్రతాన్ని స్వీకరించింది. మామగారికి భర్తకి చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా నేను 3 రోజుల పాటు వ్రతాన్ని తీసుకుంటున్నాను, త్రిరాత్ర వ్రతము అని వ్రతం. ఇది 3 రోజుల పాటు నేను ఉపవాసం చేస్తాను, ఉపవాసం చేసి భగవంతుణ్ణి అర్చన చేస్తాను, అర్చన చేస్తూ నేను దీక్షగా ఉంటాను అని భర్త అనుమతించాడు. ఎందుకో చేసుకుంటోంది అనుకున్నాడు. పాప ఆయనకి తెలియదు తన శరీరం పడిపోయే సమయం వచ్చేసిందని, మామగారికి తెలియదు తన కొడుకు పడిపోతాడే, కాబట్టి ఆశీర్వదించారు. అందులో ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ఏదైనా నోము వ్రతం చేసేటప్పుడు పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే భర్తకి నమస్కరించి కూర్చోవాలి. అన్నీ ఆయనేగా తెచ్చేది సంబారాలు, అన్ని సంబారాలు తెచ్చినా ఆయన గురువు, ఆయన ఈశ్వరుడు. కాబట్టి పీట మీద కూర్చునే ముందు ఒక్కసారి భర్తకి నమస్కరించాలి. నమస్కరించి, ఏమండి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను, మీరు అనుమతించండి అని పీటల మీద కూర్చోవాలి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారనుకోండి, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటోంది భార్య అని భర్తకి తెలుసు, ఆయనే రూపు అన్నీ తీసుకొచ్చినవాడు. కానీ మర్యాద ఏమిటంటే ఆయనకి నమస్కరించి కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏమవుతుంది అంటే ఆ వ్రతం పరిపూర్ణం అవుతుంది. ఎందుచేత అంటే గురువు యొక్క అనుగ్రహం చేత. ఎవరు గురువు? భర్తయే. యోమే భర్త సమే గురువు. ఆ భర్త గురువైనటువంటి కారణం చేత వెంటనే ఆ వ్రతం సిద్ధిస్తుంది, పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ భర్తకి నమస్కారం చేసి కూర్చోవడం అనేటటువంటిది ఉండవలసినటువంటి లక్షణం. కాబట్టి ఆ తల్లి అలా భర్తగారి అనుమతి తీసుకుంది, మామగారి అనుమతి తీసుకుంది, త్రిరాత్ర వ్రతం చేసింది. చేస్తే 3 రాత్రులు అయిపోయి 4వ రోజు వచ్చేసింది. వచ్చేస్తే మామగారు పరమ ప్రేమైకమూర్తి. మామగారు అంటే అలాగే ఉండాలి అని శాస్త్రం. మామగారు ఎప్పుడూ కూడా కోడలు సుఖపడాలి, కోడలు సుఖపడాలి, కోడలు సుఖపడాలని వెంపర్లాడతాట. తండ్రి కూడా అంత వెంపర్లాడడు అని.
మామగారు అంత వెంపర్లాడతాడని. ఎందుకు అంటే ఒక్క కారణానికి అంత వెంపర్లాడతాడట. ఎక్కడో పుట్టిన పిల్ల నా కొడుకుని నమ్ముకుని వచ్చేసింది మా ఇంటికి. ఇంటి పేరు వదిలేసింది, గోత్రం వదిలేసింది, వంశం వదిలేసింది. మృత్యు సదృశమైనటువంటి ఖేదాన్ని పొంది నా వంశాన్ని పెంచింది, నాకు మనవల్ని ఇచ్చింది, నన్ను తాతని చేసింది, నా వంశం నిలబడింది. కాబట్టి ఆ పిల్ల సుఖపడాలి అని ఎంత తాపత్రయపడుతూ ఉంటాడో మనసులో. బహుశా మా అమ్మగారు అయిన తర్వాత తెలుస్తూ ఉంటుందేమో పురుషుడు కలా. కాబట్టి అలా తాపత్రయపడే మామగారు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆడది గొప్ప దురదృష్టాన్ని పొందినట్టు. ఆడదాని జీవితంలో ఏడవవలసిన రోజు ఏమైనా ఉందా అంటే ఒక్కరోజు ఉంది అంది శాస్త్రం. ఇంకొకటి అమంగళకరమైన మాట చెప్పకూడదు. ఆడది ఇంకొక కారణానికి ఏడవాలని చెప్పకూడదు. ఒక్కదానికి మాత్రం ఏడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే మామగారు పెద్దవాడు, వెళ్ళిపోవద్దు, తన భర్తేగా చెయ్యాలి, కొడుకు చేతిలో చేయబడాలి అంత్యేష్టి సంస్కారం. మామగారు వెళ్ళిపోతాడు. మామగారు వెళ్ళిపోయిన రోజున మాత్రం కోడలు ఏడుస్తుంది తప్పకుండా. ఎందుకు ఏడుస్తుంది అంటే నాకు ఇక ఇలాంటి వ్యక్తి ఈ జన్మకి లేడిహ భూమి మీద. అంత గొప్పతనం మామగారంటే. అంత గొప్పతనం మామగారంటే అంటే ఏదో నోటి మాటగా కాదు, మామగారంటే అలా ఉండాలి. కోడలు సుఖపడడాన్ని మామగారు అంత కోరుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అలా కోరుకున్నవాడెవరో, అలా ఉన్నవాడెవరో ఆయన మామగా శ్లాఘింపబడతాడు. కాబట్టి అటువంటి మామగారిది పెద్దరికం. ఆయన పిలిచి అన్నాడు, అది ధర్మశాస్త్రం అంటే. భర్త కూడా అనని మాట ఆయన అన్నాడు. అమ్మ 3 రాత్రులు అయిపోయాయిగా, 4వ రోజు ఉదయం తెల్లవారిందిగా, అమ్మ 3 రోజులైందమ్మా అన్నం తిని, ఎంత నీరసపడ్డావో నా తల్లి, అన్నం తినేసేయి అన్నాడు. ఆవిడంది, మీరు మదీయంబగు వ్రతభారమునకు వగవవలదు, పరమ శుభంబుల్ కోరి యొనరింపబూనితి, కారణమును మీకు నెరుగగానగు పిదపన్. మామయ్య గారండి, ఇవాళ 4వ రోజు ఉదయం నిజమే నేను అన్నం తినచ్చు, కానీ నేను తినను, నియమం పెట్టుకున్నాను. ఇవాళ రాత్రి తింటాను, రాత్రి వరకు అన్నం తినను. ఇది భారంగా కనపడుతుంది. అన్నం తినకుండా ఇలా ఉండడం, ఇలా ఉపవాసంలో ఉండడం, భగవంతుని యందు మనసు పెట్టుకోవడం. కానీ మామయ్య గారండి, నేను ఇలా ఎందుకున్నానో, ఏ శుభాన్ని కోరుకుని ఇలా చేస్తున్నానో మీరు తర్వాత తెలుసుకుంటారు. కాబట్టి ఇంక ఇప్పుడు నన్నేం అడక్కండి మామయ్య గారండి, రాత్రి చేస్తాను. ఏమో పిచ్చి పిల్ల ఏం కోరుకుంటోందో అనుకున్నాడు. తథాస్తు, శుభం భూయా, అలాగేనమ్మా అన్నాడు. అన్న తర్వాత ఆమె 4వ రోజు ఉదయం మామగారితో మాట్లాడింది కదూ, ఈ సత్యవంతుడు అరణ్యానికి బయలుదేరుతున్నాడు తల్లిదండ్రులకి పళ్ళును ఆ అగ్నిహోత్రానికి కావలసిన కట్టెలు తేవడానికి. ఆమెకి తెలుసు భర్త శరీరం పడిపోతుంది ఆ రోజునని. ఆమె అంది, నేను కూడా మీతో వస్తాను. ఆయన అన్నాడు, నువ్వు రావడం ఏంటి, 3 రోజుల నుంచి ఉపవాసం చేశావు, ఏదో పూజలు అన్నావు, వ్రతాలు అన్నావు, నీరసపడిపోయావు, అరణ్యం అంటే చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది, నాతో ఎలా నడుస్తావు, అందుకని వద్దన్నాడు. మామగారి దగ్గరికి వెళ్ళి చెప్పి, మామయ్య గారు నేను వెళ్ళాలనుకుంటున్నాను అరణ్యానికి, కాబట్టి మీ అబ్బాయితో కలిసి ఇవాళ నేను కూడా అరణ్యానికి వెళ్ళడానికి అనుమతించండి. భర్త కూడా చూశాడు, ఏమిటో ఎప్పుడూ అడగంది, పెద్ద విశేషమా, ఇప్పటి వరకు ఈమె నోరు విప్పి అడిగిన కోరిక లేదు ఈ ఏడాదిలో, ఇదే అడగడం. కాబట్టి అత్తగారు మామగారు పోన్లేరా తీసుకెళ్ళు, ఏముంది అక్కడే తింటుందో పండు, భర్త పక్కన ఉండగా బెంగెందుకు, తీసుకెళ్ళి అన్నారు. ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఎలాంటి పరిస్థితిలో, ఏ క్షణంలో పడిపోతాడో మనసులో ఉద్వేగం, ఏ ఇతర ఆడదైనా వలవలా ఏడుస్తుంది. ఆమె తాళింది, తట్టుకుంది, ఏమీ చెప్పలేదు భర్తకి. కడురేప కడయమేల్కని ఇంటి నిజభర్తృ మరణ దినంబని మానసమున తద్దియు శోక సంతాపంబు కదురంగా దినముఖోచిత విధులు తీర్చి భక్తి పతికి సమంచిత పావన పరిచర్య అప్పుడు కడువెట్కనాచరించి అత్తకు మామకు అచటి వృద్ధులకును వేర్వేర ప్రణమిల్లి వేట్కవారు తనకు సౌభాగ్యభాగ్యవర్ధనముగాగ ఇచ్చు దీవనమదిలో గ్రహించియున్న ప్రొద్దు జామెక్కుటయు పువ్వుతోడి పిలిచి మామ ఇట్లని పలికి సన్మానమెసగా.
ఆమె ఆ రోజున భర్తకి కావలసిన ఉపచారాలన్నీ చేసి అత్తకి మామకి పెద్దలకి అందరికీ నమస్కరించి వాళ్ళందరి చేత దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వచనం చేయించుకుని అడవికి వెళుతోంది. కమనీయ కమలినీ కల్లోల వీధుల గదలు రాయంచగతులు యొప్పు బహుపుష్ప పల్లవ ప్రకర చిత్రితములై తరరారు తరుల తాతతుల సొంపు మకరంద రసపాన మద విలోలంబులై క్రాలిడి ఎలదేటి గముల ఇలుపు పరిపక్వమంజుల పలరసోద్ధతములై పలుకు రాచిలుకల పటురవంబు ప్రియుడు వేర వేర ప్రీతిమై చూపుచూ చెప్పుచును జనంగా చిగురుబోడి కనుచు వినుచు నిర్వికార సల్లాపమింపార అతని తెరకు నరగిచుండే. ఆ భర్తతో కలిసి అరణ్యంలో నడిచి వెడుతూ ఉంటే ఆయన సరోవరాలు చూపించి, చూడు మంచి తరంగాలతో ఆ సరోవరం ఎలా ఉందో చూడు, ఆ తరంగాల మీద హంసలు ఎలా ఆడుకుంటూ ఈదుతున్నాయో చూడు అని సరోవరాలు చూపిస్తున్నాడు. చూడు ఆ చెట్లు, ఆ చెట్లకి అల్లుకున్నటువంటి ఆ తీగలు చూడు, ఆ తీగలకున్న చిగురుటాకుల యొక్క పల్లవత్వాన్ని చూడు, ఆ పూల గుత్తులు చూడు అంటున్నాడు. చూడు ఆ పువ్వుల నిండా ఎంత మకరందమో, తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఎలా తిరుగుతున్నాయో చూడంటున్నాడు. చూడు ఆ పళ్ళు బాగా పండిపోయాయి, ముక్కుతో ఇలా చిన్న గాట వేసినంత మాత్రం చేత రసం కారిపోతుంటే ఆ రసం తాగి చిలుకలు ఎలా అరుస్తున్నాయో చూడన్నాడు. ఇవన్నీ ప్రియుడు ఆగి ఆగి వాటిని చెప్తుంటే ఆమె ఏమీ తెలియని దానిలా పైకి పడకుండా ఉద్వేగాన్ని మనసులో అణుచుకుని అన్నీ వింటూ భర్త కనిపెట్టడానికి వీలు లేకుండా వికారం ముఖంలో కనపడకుండా ఆమె నవ్వుతూ లోపల మాత్రం భగవతిని ఆరాధన చేస్తూ భర్తయ శరీరమునందు కలిగేటటువంటి మార్పుని పరిశీలిస్తోంది. అకస్మాత్తుగా ఏదో మార్పు వస్తుంది శరీరంలో, 4వ రోజు కదా అని. అతనికి ఏం తెలుసు, సంతోషంగా చెప్తున్నాడు, వెడుతున్నాడు. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆ చెట్టు దగ్గర గొడ్డలి తీసి, నేను ఈ ఎండిపోయిన కొమ్మ నరికి పుల్లలు చేస్తాను, ఇంట్లో అగ్నిహోత్రంలోకి పనికొస్తాయని అతను ఆ కొమ్మ నరుకుతున్నాడు. గొడ్డలి పెట్టి నరుకుతూ ఆ గొడ్డలిలోకి ఒక కొమ్మని ఇమడుస్తున్నాడు, ఇక నరకాలి. అకస్మాత్తుగా వడలు వశంబు కాదు భ్రమనొందిన ఎట్లు మనంబు తూలిడిన్ కడగి శిరంబు శూల విశిఖ ప్రకరంబున ఉంచిన దట్టి దయ్యడు నిలువంగ ఓప ఒక ఇంచుకసేపు శ్రమంబు తీర ఇయ్యడ చెయ్యనింతూ నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతో. అకస్మాత్తుగా గొడ్డలి పెట్టి కొడుతున్నవాడు అన్నాడు, అసలు నాకు ఒళ్ళు ఏమిటో స్వాధీనంలో లేదు, నా ఒళ్ళు అవయవాలన్నీ పట్టు తప్పిపోయాయి, ఏమిటో భ్రమని పొంది మనసు ఆలోచన అంతా పోయింది, ఒక్కసారి పోయి ఏమిటో ఉద్వేగాన్ని పొందుతోంది, తూలిపోతున్నాడు శరీరం. తలని ఒక్కసారి శూలాలు పెట్టి అనేక బాణాలు పెట్టి అన్ని వైపుల నుంచి పొడి చేస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తుంది. అసలు నేను నిలబడలేకపోతున్నాను, నాకు ఎందుకు వచ్చింది ఇంత శ్రమ, అకస్మాత్తుగా ఒక్క క్షణం పడుకుంటాను అని ఆ గొడ్డలి పడేసి అతను గబగబా నేల మీద పడుకుంటున్నాడు. భర్త తల భూమికి తగులుతుందని ఆమె వెంటనే క్రింద కూర్చుని తన తొడ మీద భర్త యొక్క తల ఉంచుకుని ఆయన్ని సేద తీరుస్తోంది. ఆమెకి తెలుసు ఆయన మృత్యువాత పడుతున్నాడు అని. ఆయన అలా పడిపోయి వడలు తెలివి తప్పిపోతున్నాడు. ఆ తెలివి తప్పిపోతున్న సమయంలో కనియన్ కోమలి నీలమేఘ విలసత్కాలాంజనాకారు ఘోర నిశాతోత్కట దంష్ట్రు ఉజ్వల చలద్రక్తాక్షు ప్రత్యగ్ర కాంచన వర్ణాంబరు అంత్యకాల దహన జ్వాలా ప్రచండున్ జగజ్జన సంత్రాసను ఒక్క దివ్యు పటు పాశ ప్రౌఢ హస్తోద్ధతున్. ఆమెకి తన భర్త పడుకున్న చోటు పక్కన ఒక వ్యక్తి కనపడ్డాడు. కంటికి పెట్టుకునేటటువంటి కాటుక ఒక వ్యక్తిగా మారితే నల్లగా ఎలా ఉంటుందో అటువంటి నల్లటి ఆకృతితో ఉన్నాడు. దంస్ట్రలు కోరలు బయటికి వచ్చి ఉన్నాయి నోట్లోంచి, ఎర్రటి కళ్ళు గుడ్లు తిప్పుతున్నాడు. ఆయన బంగారు వర్ణంలో ఉన్నటువంటి బట్ట కట్టుకున్నాడు. ఈ లోకములు ప్రళయముల యందు కలిసిపోయేటప్పుడు అగ్నిహోత్రం ఎలా మండుతుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. అతను ఈ లోకంలో ఉండే సమస్త ప్రాణుల యొక్క ఆయుర్దాయం తీరిపోయిన తరువాత వాళ్ళ ఉసురు తీసేటటువంటి వాడు. ఒక్క దివ్యు మహానుభావుడైనటువంటి వాణ్ణి
చేతిలో పాశం పట్టుకుని చిత్రంగా తిప్పుతున్నవాడిని చూసింది. ఆయన ఆ పాశాన్ని తిప్పి అకస్మాత్తుగా ఆ సత్యవంతుడి మీద వేశాడు. కాలుండు జువ్వయే కమలాక్షినను నీవు మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగజాలితి కానరాధన్యులకిది నీదు భర్తకు ఇప్పుడు కాలమగుటయు వీడు మహాపుణ్యనిధిగాన ఇతరుల బనుపక ఏని వీని గ్రచ్చర కొనిపోవగా చనుదించి తినని ఉగ్రభంగి అయ్యంతకొండు ధరణినాథ తనువున ప్రాదేశ పరిమితాత్ముడగుచు ప్రజ్వరిల్లు జీవు వెడల దిగిచి చెచ్చెర అతి దీర్ఘ భయత పాశ నికర బద్ధు చేసి. ఆయన వెంటనే అక్కడ నిలబడి ఆ పాశాన్ని తీసి సత్యవంతుడి మీదకి వేస్తుంటే ఈమె చూసింది. కనపడతాడా ఎవరికైనా? కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు, ఎవరికి కనపడ్డారు? సత్యవతీదేవి, ఆ సావిత్రీదేవికి కనపడ్డాడు. ఆమె చూసింది. కనియన్ అని ప్రారంభమైంది, అందుకే పద్యం. ఆమె చూసింది అటువంటి వాడిని. ఆయన అన్నాడు, నన్నెవ్వరూ చూడలేరు, అది సాధ్యం కాదు. నేను ఎంతమంది మధ్యలోకి వచ్చి ఎవరిని తీసుకెడుతున్నా చుట్టూ ఉన్న వాళ్ళకి కనపడను. అటువంటిది నువ్వు నన్ను చూశావు, నేను నీకు కనపడలేదు, నువ్వే నన్ను చూశావు. ఎక్కడిదో శక్తి, ఈ శక్తి నీకు తెలుసా? నీ పాతివ్రత్య శక్తి. నీకు నేను కనపడ్డాను. అన్యులు నన్ను చూడలేరు. ఇతను మహాపుణ్యాత్ముడు. అందుకని నా భటులు వచ్చి ఇతని ఉసురు తీయడం ఏమిటని నేనే స్వయంగా వచ్చాను. యమధర్మరాజు ఆయనకి కాలం అయిపోయిందమ్మా, ఆయన ప్రాణం తీసుకుంటున్నానని చెప్పి ఆ పాశంలోకి ఆకర్షించాడు. లోపల ఉన్న జీవుడు దానికి తగులుకుని పైకి లేచాట. లోపలి జీవుడు ఎంత ఉన్నాడని చెప్పారంటే వైదిక మర్యాద, అది వేదంలో యథార్థం అన్నమాట. లోపల నేను నేను అని పిలిచేటటువంటి జీవుడు ఇలా చూపుడు వేలు పెట్టి ఇలా బొటన వేలు పెడితే ఈ బొటన వేలు ఈ రెండు గీతల్లో ఈ కింద గీతం తగులుతుంది. ఈ కింద గీతం తగిలితే ఈ పైన వేలు ఎంత ఉంటుందో లోపల ఉన్న జీవుడు అంత ఉంటాడు. నేను నేనన్నవాడు. నేను నేననిపించుకునే ఆ జీవుడికి పాశం వేశాడు, వేసి తీసేశాడు. తీసేసి బయటికి వచ్చి గిలగిల కొట్టుకుంటున్నాడు. అందులో ఉండాలని ఉంటుంది కదా మరి, అందుకని దాన్ని పాశాలతో కట్టేశాడు. తన పాశంతో కట్టి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని అడుగులు వేసి వెళ్ళిపోతాడు. పోతూ అన్నాడు, అమ్మా ఎవరికి కనపడదు, ఇది ఒక్క నీకు మాత్రమే కనపడింది. నేను నీకు కనపడలేదు సుమా, నువ్వే నన్ను చూశావు. ఎందుకు చూడగలిగావనుకుంటున్నావేమో. మహిత పాతివ్రత్య మహిమ చేసి కానంగా జాలితివి కానరాధన్యులకు, ఇతరులు చూడలేరు. మహాపతివ్రతవు కనుక నీకు నేను కనపడకుండా ఉండడం సాధ్యం కాదు. నన్ను చూశావు. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక గొప్ప అనుష్ఠాన రహస్యాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి అనుష్ఠాన బలం ఉన్నటువంటి వారికి దేవతలు కానీ మనుష్యలోకానికి సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి కనపడతారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు వచ్చారు వెళ్ళారు అని చెప్తారు. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటా. అంతటి శక్తిని పొందుతారు మహానుభావులు. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు ఉగ్ర నరసింహభారతి అనేవారు ఆయన్ని. ఆయన పేరు నృసింహభారతి. ఆ నృసింహభారతి స్వామివారు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయారంటే ఆయన మంత్రశక్తి ఎంత ఫలించిపోయిందంటే ఆయన యందు, ఆయన వడ్లు తీసుకొచ్చి పీఠం మీద వేసుకుని దాని మీద బట్ట వేసి దాని మీద కూర్చుని ఆయన కళ్ళు మూసుకున్న 2 నిమిషాలకి పట 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 శబ్దాలతో వడ్లు పేలాలైపోయి పొగొచ్చేది అందులోంచి. చూసిన వాళ్ళు తెల్లపోయేవారు. మంత్రసిద్ధి పొందారు అని చెప్పడానికి గుర్తుల్లో అదొకటి. వడ్లు మీద కూర్చుంటే పేలాలు అవుతాయి. కాబట్టి అంతటి మంత్రసిద్ధి పొందిన మహానుభావుడు. ఆయనకి దేవతలు కనపడుతుండేవారు, ఇతర ప్రాణులు కనపడుతుండేవారు, ఆయన మాట్లాడుతుండేవారు కూడా. పరమాచార్యకి కనపడుతుండేవారు. పరమాచార్య ఒక శిథిల దేవాలయంలో ఉండగా ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని పైకి లేచి దండ విన్యాసం చేసి నేల మీద పడి నమస్కారం చేశారు 3 మాటలు. లేచి నిలబడి స్తోత్రం చేశారు. అర్థం కాలేదు ఎవరికి. ఎవరు వచ్చారని అడిగారు. స్వామి హనుమ వచ్చి వెళ్ళారని చెప్పారు. ఆయనకి తెలుసు, ఆయన చూడగలరు, మనం కూడా చూడగలం. ఎప్పుడు ఆ అనుష్ఠాన బలం ఉంటే కనపడతాం. అనుష్ఠాన బలం పోయిందనుకోండి, ఆ చూసే శక్తి పోతుంది. అప్పుడు కనపడదు. అంతేగాని నాకు ఎందుకు కనపడినట్టు అనకూడదు. నీకు అనుష్ఠాన బలం ఉంటే కదూ
రోగంతో ఉన్నవాడికి 104 జ్వరంతో ఉన్నవాడికి అన్నం ఎలా అరుగుతుంది? వాడికి అరిగించుకునే శక్తి ఉంటే కదా. నువ్వు అనుష్ఠానం చెయ్యి, విశ్వాసంతో కనపడతారు. అనుష్ఠానం చేయకుండా ఉన్నారా కనపడతారా అంటే నీ మొహం ఎందుకు కనపడతారు? నీకు వాళ్ళకి అదే పని ఏమిటి? నువ్వు అనుమానంతో ఉన్నావని కనపడమే వాళ్ళకి అవసరమా ఏమి? అలా ఏం కనపడరు వాళ్ళు. కాబట్టి అది మహాత్ములకు చెల్లుతుంది అనుష్ఠాన బలం ఉన్న వాళ్ళకి. ఆమెకే అనుష్ఠాన బలం ఉంది? ఆమె పాతివ్రత్యం. ఇంత పాతివ్రత్యం ఎక్కడిది? కన్యగా ఉండగా ఆమెను తెలుసుకున్నటువంటి శాస్త్రముల బలం. ఆమె 1 సంవత్సర కాలంలో పతిని అనుగమించి అంత పాతివ్రత్యాన్ని పొంది నన్ను చూడగలిగావు నువ్వు అని ఆయన అన్నాడు. నన్ను వెంబడించకూడదు, నా వెంట రాకూడదు, కాబట్టి నేను వెళ్ళేటటువంటి పథంలో రాలేరెవ్వరు. అది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి నువ్వు మనసు రాయి చేసుకుని ఇక్కడ ఉండిపో, నేను బయలుదేరుతున్నాను అని ఆయన దక్షిణ దిక్కుగా వడివడిగా అడుగులేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది చాలా భయంకరమైన మార్గం, అది అందరూ వెళ్ళేది కాదు. అందుకే ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన తర్వాత కొడుకు చేస్తాడని నమ్మడం కన్నా ప్రారంభం ఇంకోటి లేదు. శరీరంతో ఉండగా గోదానం చేసుకున్న వాడెవరో వాడు ఒక్కడే ఆ మార్గంలో ధైర్యంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ గో ఒక్కటే తీసుకెళ్ళగలదు. ప్రపంచంలో ఇక ఏ ప్రాణికి ఆ శక్తి లేదు. గోవుని కాపాడడం, గోశాలని రక్షించడం, గోశాల బాగా నడవడానికి విరాళం ఇవ్వడం, గోశాలలో గరుకు స్తంభం వేయడం, గోవుని దానం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, ఇవన్నీ కూడా విశేషోద్ధారకములు, చాలా చాలా గొప్పవి. లోకంలో 4 వర్ణముల వారు తరించడానికి అవకాశం ఇచ్చే ఒకే ఒక్క ప్రాణి గోవు. కాబట్టి ఆయన వెళ్ళిపోతుంటే ఈ సావిత్రి ఎంత ధైర్యం అండి నా తల్లికి! నిజంగా ఆమెకి ఎంత శాస్త్రం తెలుసు. జీవుణ్ణి నేను త్యాగలను మళ్ళీ యమధర్మరాజు గారి దగ్గర నుంచి, అది ఆవిడ ధైర్యం. అందుకు కదు పెళ్లి చేసుకుంది. కానీ ఆ జీవుణ్ణి తెచ్చేటప్పటికి ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం లేకపోతే పునఃప్రవేశం చేయడానికి ఇక శరీరం ఉండదు. కాబట్టి జీవుణ్ణి ఇస్తానన్నా పునఃప్రవేశానికి శరీరం లేకపోతే భర్త మళ్ళీ సశరీరుడుగా దొరకడు. కాబట్టి ఆమె ఏమీ తొందరపడలేదు. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కీకారుణ్యం ఒక్క ఆడది. శాస్త్రబలం తెలుసున్న వ్యక్తి కాబట్టి భయపడకుండా భర్త శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి క్రూర మృగాలు కానీ ఇతరమైన పక్షులు కానీ తినేయడానికి అవకాశం లేని స్థితిలో ఆ శరీరాన్ని భద్రం చేసేసింది. ఒక పొదలను ఎక్కడో పెట్టి జాగ్రత్తగా ముళ్ళు కంపలు కప్పి జాగ్రత్తగా ఇది చేసి మళ్ళీ ఆయన శరీరం పాడవకుండా శంకరాచార్యుల వారికి చల్లలా. శంకరులంతటి వారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశంలో రాజుగారి శరీరంలోకి దూరితే అది తెలుసుకున్నటువంటి ఆ రాజుగారి మంత్రి ఏం చేశాడంటే, ఈయన రాజుగారి శరీరంలో ఉంటే వర్షాలు పడుతున్నాయి, లోకం అంతా బాగుంది, ఈయన తన శరీరంలోకి వెళ్ళిపోతాడేమోనని శంకరాచార్యుల వారి శరీరం ఎక్కడుందో చూసి తగలబెట్టించేశాడు. పాడి మీద పెట్టి కాల్చేశాడు. కాల్చేస్తే మంటలు లేచిపోయి శంకరాచార్యుల వారి కాళ్ళు చేతులు అప్పటికి ఆయన శరీరానికి ఉన్న కాళ్ళు చేతులు తగలబడిపోతుంటే పద్మపాచార్యుల వారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే శంకరులకు అర్థమైంది. మళ్ళీ వెంటనే రాజు శరీరాన్ని విడిచిపెట్టి తన శరీరంలోకి వచ్చారు, కట్టెల మీద కాలిపోతున్న శరీరంలోకి. కానీ అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోయేదానికి. కాలిపోయిన శరీరంలోకి వచ్చి ఆ పాడి మించి కిందకి దిగిపోయి ఆ కట్టెల మించి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, నరసింహస్వామి నాకు చేతులు కాళ్ళు ఇమ్మని మళ్ళీ స్తోత్రం చేశారు. వచ్చేసాయి శంకరాచార్యుల వారిని లక్ష్మీ నరసింహస్వరూపం ఎన్ని మాటలు కాపాడిందో. అసలు ఆయన బ్రతకడానికి కారణం, ఆయన శరీరంతో ఉండడానికి కారణం శ్రీశైలంలో కాపాలికులు ఆయన్ని చంపడానికి ఉద్యుక్తులవుతుంటే పద్మపాదాచార్యుల వారిని ఆవహించి నరసింహస్వామి రక్షించారు. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. కాబట్టి ఆమె ఆయన శరీరాన్ని భద్రం చేసింది. ఇవన్నీ ఎంతో శాస్త్ర ప్రవేశం ఉంటే తప్ప చెయ్యగలిగినటువంటి విశేషం కాదు. ఒక ఆడదానికి ఎంత నమ్మకం చూడండి. ఎక్కడికి పోతాడు యముడు? నేను పట్టుకొచ్చేయను మళ్ళీ మా ఆయన జీవుణ్ణి కాదని వెళ్ళగలడా? నేను ఆయన దగ్గర నుంచి తెచ్చుకోలేను నా పాతివ్రత్య శక్తితో. అసలు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళల్లో ఏ పురుషుడైనా ఇంత ధైర్యంతో ప్రవర్తించి తెచ్చినవాడు ఉన్నాడా? నాకు అనుమానమే. ఆ ఖ్యాతి ఒక ఆడదానికి చెల్లింది, సావిత్రీదేవికి.